తెలియని విలువలు. గోవిందరాజు రామకృష్ణారావు గారు రచించిన ఈ కథాకాలము 1964. గంగన్న మంచి కరాఖండి మనిషి. మొహమాటం మాటలు అతనికి పనికిరావు. రత్తయ్య గారి పాలేరుగా ఉంటున్న అతనంటే రత్తయ్యకున్నంత విలువ ఉంది. మనిషి కూడా నిండుగా గంభీరంగా ఉంటాడు. ఆజానుబాహుడు. యజమానికి గంగన్న కుడిభుజం. పొలం పని మీద పెత్తనం అంతా గంగన్నదే. రత్తయ్య అప్పుడప్పుడు అవసరపడ్డ వాళ్ళకి 25-50 చేబదులిస్తుంటాడు. పెద్దగా వడ్డీకి ఆశపడకపోయినా అన్ననాటికి మాత్రం డబ్బు ఇవ్వవలసిందే. అందుకనే ఊళ్ళో ఎవరన్నా సొమ్ము అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వవలసిన తేదీకి ఇచ్చివేస్తుంటారు. ఎవరన్నా ఇవ్వకపోతే 1-2 సార్లు చిన్నపాలేరును పంపుతాడు. అప్పటికీ సొమ్ము రాకపోతే ఆ మాట గంగన్నతో చెబుతాడు. గంగన్నను చూడగానే అవతలి వాళ్ళు డబ్బు చేతిలో పెట్టేస్తారు. ముందుగా అడిగి చూస్తాడు గంగన్న. ప్రయోజనం కనిపించకపోతే ఆ సొమ్ముకు సరిపడ్డదేదో తెచ్చి యజమానికి అప్పగిస్తాడు. అక్కడ మాత్రం సామాన్యంగా తటపటాయించడు. అతని మనసులో ఎంత బాధగా ఉంటుందో తెలియదు. అంతా ప్రభుభక్తితో చేస్తాడు. అతని మాటలు ఎప్పుడూ పరుషంగా ఉండవు. అసలు గంగన్నకు కావలసింది పని, మాటలు కాదు. ఒకనాడు యజమాని గంగన్నతో, చూడు గంగన్న, మన పంతులు శంకరంగారు డబ్బు ఇవ్వాలోయ్, 25 పట్టుకెళ్ళాడు. 2 సార్లు కబురు పెట్టాను, ఇచ్చే జాడేమీ లేదు. ఒకసారి కనుక్కురా అని చెప్పాడు. చిత్తం బాబయ్య, కనుక్కొస్తానండి అన్నాడు గంగన్న. చెయ్యి తీరుబడి అయ్యాక గంగన్న శంకరం పంతులింటికి బయలుదేరాడు. అల్లంత దూరంలోనే చూశాడు శంకరం. ఆయన గుండెల్లో రాయి పడింది. చాలా మందిని అడుగుతూనే ఉన్నాడు. కానీ అందరూ లేదంటే లేదంటున్నారు. తనకు 3 మాసాల నుంచి జీతం రావడం లేదు. అప్పులపైన అప్పులు చేశాడు. వీలైన చోటల్లా అప్పు చేశాడు. ఆ పాత అప్పులు తీరితేనే గాని కొత్తవి పుట్టవు. దండాలండి బాబయ్య అని నమస్కరించాడు గంగన్న. శంకరం వెలా తెలా పోతూ, రా గంగన్న అన్నాడు తడియారిన గొంతుతో. పనుందండి, త్వరగా పోవాలి అన్నాడు గంగన్న. వస్తానుండు, అలా అరుగు మీద కూర్చో అని చెప్పి శంకరం పంతులు ఇంట్లోకి వెళ్ళాడు. శంకరం భార్య శాంతమ్మ అప్పుడే గంగన్న రాక గురించి తెలుసుకుంది. భర్త తనతో సంప్రదించడానికి వచ్చినట్టు కూడా గ్రహించింది. ఆవిడ మంచి గుండె నిబ్బరం ఉన్న మనిషి. అవసరం వచ్చినప్పుడు భర్త గుండె దిట్టపరిచే నేర్పు ఉంది ఆవిడలో. శంకరం చిక్కుల చీకటిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు శాంతమ్మ ఆయనకు వెలుగుదారి చూపుతుంది. అవును, ఆ రత్తయ్య గారు 2 సార్లు కబురు పెట్టారు. గడువు దాటి 10 రోజులు కూడా అయ్యింది. ఆయన సంగతి మనకు తెలియంది కాదుగా. ఆ బాకీ తీర్చడానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ససేమిరా పైసా పుట్టడం లేదు. పోనీలిండి, అవతల గంగన్నను కూర్చోబెట్టి ఇప్పుడు విచారిస్తే లాభం లేదు. ఆ సంగతి నిజమే, ఏదో సర్ది చెప్పడానికే నిన్ను అడిగేందుకు వచ్చా. బాగుంది, ఇంకేం సర్ది చెప్పడమండి? మరి చెప్పక ఇప్పుడు చేసేదేముంది? అలాగంటే ఎలా? ఏదో చెయ్యాలి. ఆ డబ్బుకు తగ్గదేదో ఇచ్చి పంపాలి. మన వీలు పడినప్పుడు విడిపించుకోవచ్చు. అయ్యో రామా, ఆ మాత్రం ఆధారం ఉంటే ఇక అనుకోవడం దేనికి? ఇంట్లో పట్టుమని 10 రూపాయలు ఖరీదు చేసే వస్తువే లేదాయే. ఇక నీ వంటి మీద నగల సంగతి చూద్దామా? మంగళసూత్రాలు తప్ప తక్కినవన్నీ కైంకర్యం అయిపోయాయి. అవన్నీ ఎందుకండి? వాటిని తలుచుకుంటూ విచారిస్తే కలిగే లాభం ఏముంది? అవైనా మిగిలి ఉన్నాయని సంతోషించకూడదు? ఎంత లేదన్నా 30 రూపాయలు వస్తాయి. ఆ మాట విన్న శంకరం గతుక్కుమన్నాడు. మనస్సులోని బాధతో ముఖం నల్లకప్పు వేసింది. నువ్వనేది ఏమిటి? మంగళసూత్రాలు ఇచ్చి పంపుతానంటావా? అవునండి, ప్రతిదానికి అంత బెంబేలు పడిపోతారెందుకు? ఇందులో కొంప మునిగిపోయిందేముంది? ఇవ్వాళ్ళిచ్చి మర్యాద నిలబెట్టుకుంటాం. రేపు జీతం రాగానే విడిపించుకుంటాం. ఆవిడ ముఖంలో విషాదరేఖలు ఏమాత్రం కనిపించడం లేదు. లోపల బాధలు 100లుగా కలిసి పెనవేస్తూ ఉండవచ్చు. శంకరన్ నోట మాట రాలేదు. ఏమనడానికి తోచలేదు. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా భార్య చెప్పిన దానికి ఎదురు చెప్పడు. కానీ ఆమె తన మంగళసూత్రాన్ని తాకట్టుగా ఇవ్వడం సహించలేకపోయాడు. ఆ మంగళసూత్రాలు ఇవ్వడానికి మనసొప్పడం లేదు. ఆయన గొంతు గద్గతికమైంది. కళ్ళను నీటిపొర కప్పింది. ఒట్టి అమాయకులండి అంటూ శాంతమ్మ వంటింట్లోకి నడిచింది. శంకరం కళ్ళు తుడుచుకుని చూసేటప్పటికీ శాంతమ్మ మెడకు కట్టుకున్న పసుపు కొమ్ము
చేతిలో పట్టుకున్న మంగళసూత్రాలు కలిపి కళ్ళకద్దుకుంటూ వస్తోంది. ఒక కాగితం తెచ్చి దానిలో పొట్లం కట్టింది మంగళసూత్రాలు. గంగన్నకివ్వండి, వారం 10 రోజుల్లో పైకం ఇచ్చి తీసుకుంటామని చెప్పండి. ఆయన ఆము అనలేదు, చేయి చాపలేదు. ఆమె గ్రహించింది. అయితే నేనే ఇస్తాలేండి. బయట వసారాలోకి వచ్చింది. దండాలండి అమ్మగారు అన్నాడు గంగన్న. ఇదిగో చూడు బాబు, మా వారికి జీతాలు ఇంకా అందలేదు. మీ దొరగారి దగ్గర డబ్బు తీసుకుని చాలా రోజులయింది. అంతవరకు ఇది ఉంచమను, జీతం రాగానే తెచ్చుకుంటాం అని పొట్లం విప్పి చూపించి ఇవ్వబోయింది. అంతవరకు అందులో ఏముందో అనుకున్నాడు గంగన్న. మంగళసూత్రాలు చూడగానే నిశ్చేష్టుడైపోయాడు. ఇవా అమ్మగారు అన్నాడు. తన పాదాలు తన ఇష్టదైవానికి తగులుతాయేమో అనుకున్నప్పుడు భక్తుడు ఎంత భయపడతాడో అంతగా భయపడ్డాడు గంగన్న. గంగన్నకు తల తిరిగినట్లయింది. మనస్సులో ఒక మూల కప్పుపడి ఉన్న పుండు అమాంతం కలకబారింది. ఎన్నడూ లేనిది ఈనాడు అతని మాట తడబడింది. ఉంచండమ్మా, మా దొరకి నేను చెబుతాను అని గిరుక్కున తిరిగి చరచరా వెళ్ళిపోయాడు. సరాసరి తన ఇంటి ముఖం పట్టాడు. ఏదీ కాని వేళ భర్త రావడం చూసి గంగన్న భార్య నాగమ్మ ఆశ్చర్యపోయింది. అదేమిటి ఇప్పుడొచ్చారు, ఒంట్లో బాగుండలేదా అని అడిగింది. భర్త ముఖం అదోలా ఉండడం చేత కొంచెం పనుండి వచ్చాను అని అనేసి తిన్నగా మూలగదిలోకి వెళ్ళాడు. తలుపు నెమ్మదిగా దగ్గరేసి లోపల గడి వేసుకున్నాడు. ఆ గదిలో ఉన్న కావిడి పెట్లో గంగన్న డబ్బు గట్రా దాస్తుంటాడు. నాగమ్మ భర్త వెనకాలే వెళ్లబోయి ఆగింది. డబ్బు వ్యవహారం చూసుకుంటున్నాడేమోనని. అసలు ఆ పెట్టె తీస్తున్నప్పుడు గంగన్న ఇంకెవర్ని రానియడు. ఆ పెట్టె గంగన్నకు ప్రాణం కంటే ఎక్కువ. అందులో అడుగున చిన్న బొట్టు పెట్టి తీశాడు. అందులో పసుపు కుంకుమ పొట్లాల మధ్య మంగళసూత్రాలు భద్రంగా ఉన్నాయి. వాటిని తీసి 2 చేతులతో ముఖానికి అద్దుకున్నాడు. కన్నీటితో వాటిని కడిగాడు. పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఆ మంగళసూత్రాలు గంగన్న మొదటి భార్య సూరమ్మవి. సూరమ్మ అంటే గంగన్న దృష్టిలో దేవత. అంత గొప్ప మనసుగల మనిషి లేదని అతని నమ్మకం. 10 ఏళ్ల కిందట మాయజ్వరం వచ్చి సూరమ్మని ఎత్తుకుపోయింది. సూరమ్మ పోయిన తర్వాత గంగన్నకు లోకంలో అంతా చీకటే కనిపించింది. ఏదీ పట్టించుకునేవాడు కాదు. తాను తన దేవత వెనకాలే పోతాననేవాడు. బంధువులు, ఊళ్ళో వాళ్ళు చెప్పగా సూరమ్మ విడిచిపోయిన కుర్రాన్ని పాడు చేసుకుంటావా అని అందరూ మందలించగా గంగన్న మామూలు మనిషి అయ్యాడు. ఆ తర్వాత పెద్దల పట్టుమీద 2వ సంబంధానికి ఒప్పుకుని నాగమ్మని చేసుకున్నాడు. 2వ భార్యను బాగానే ఏలుకుంటున్నాడు. కానీ సూరమ్మను మరిచిపోలేడు కూడా. తన మీద సూరమ్మకుండే అభిమానం తలుచుకుని అలాంటి మనిషి మరి పుట్టదంటాడు. సూరమ్మ జబ్బులో ఉండగా భర్తను పిలిచి, నా అంత పుణ్యం ఎవరికుంటుంది? మీ కాళ్ల దగ్గర ఇంత హాయిగా ప్రాణం వదలడం నా అదృష్టం. ముత్తైదువుగా నన్ను ఆ లోకానికి పంపుతున్నా ఈ మంగళసూత్రాలు చాలా గొప్పవి. నే వెళ్ళిపోయాక వాటిని భద్రంగా ఉంచి ఎప్పుడన్నా వాటిని చూసినప్పుడు మీ సూరమ్మను ఒకసారి తలుచుకోండి. ఇవి ముత్తైదువు సూత్రాలు, దేవుడితో సమానం. మన కుర్రాన్ని ప్రాణంగా చూసుకోండి అని చెప్పింది. గంగన్న ఆ మాటలు తలుచుకున్నప్పుడు చిన్నపిల్లవాడి మాదిరి ఏడుస్తాడు. కొంతసేపటికి సంభాళించుకున్నాడు గంగన్న. పెట్టె అడుగున ఉన్న సంచిలో నుంచి కొంత పైకం లెక్కపెట్టి తీసుకున్నాడు. పెట్టె వేసేశాడు. పంచతో ముఖం తుడుచుకుని బయటకొచ్చాడు. వెళ్తున్నానన్న నాగమ్మతో చెప్పి యజమాని ఇంటికి వెళ్ళాడు. ఆ డబ్బు రత్తయ్యకిచ్చేశాడు. తర్వాత ఒకనాడు బజార్లో పోతుండగా రత్తయ్య కనిపించాడు. శంకరం పంతులు రత్తయ్య అడగకపోయినా 2-3 రోజుల్లో జీతం వస్తుంది, రాగానే సర్దుతాను అన్నాడు శంకరం. రత్తయ్య, అదేమిటండి, గంగన్న మీ తాలూకు పైకం పట్టుకొచ్చి ఇచ్చేశాడే, మీ బాకీ ఏమీ లేదు అని ముందుకు సాగిపోయాడు. శంకరం పంతులకు ఆశ్చర్యం కలగడం సహజమే. ఇంటికి వెళ్ళి భార్యను అడిగాడు. ఆవిడ నాకేమీ తెలీదంది. గంగన్నే ఇచ్చాడనుకున్నారు ఆ దంపతులు. జీతం వచ్చాక డబ్బు తీసుకువెళ్ళి గంగన్నకి ఇవ్వబోయాడు శంకరం. గంగన్న పుచ్చుకోలేదు. అది మా సూరమ్మ ఆజ్ఞ, ఆ డబ్బు నేను తిరిగి ముట్టకూడదు అన్నాడు గంగన్న. కాని శంకరం తీసుకోక తప్పదన్నాడు. బాబుగారు, మీకు తెలియదండి మా సూరమ్మ ఆజ్ఞ అంటే ఏమిటో. ఆ డబ్బుతో శాంతమ్మ గారికి చీర కొని ఇవ్వండి మా సూరమ్మ పేర అని కోరాడు. సూరమ్మ గురించి తెలుసు శంకరానికి. గంగన్న చెప్పినట్టే శాంతమ్మకు చీర కొన్నాడు. ఆ డబ్బుతో శంకరం గంగన్ను పిలుచుకొచ్చి చీర చూపించాడు.
శాంతమ్మ ఆ చీర కట్టుకొచ్చింది. గంగన్న ఆమెకు నమస్కరించాడు. క్షమించండమ్మా, ఆనాడు మీ మంగళసూత్రాలు ఊడదీయించాను, పాపిష్టివాణ్ణి అన్నాడు. ఇందులో నీ తప్పేముంది గంగన్న, అంది శాంతమ్మ. ఆ సంగతి మీకు తెలియదులేండి అని గంగన్న సెలవు తీసుకున్నాడు. అందులో గంగన్న అంతగా బాధపడ్డానికి కారణం ఆ దంపతులకు సరిగా అర్థం కాలేదు. కథ సమాప్తం.